దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజ ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మర్రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ పోతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అదే విధముగా వారి బిడ్డలకు అభిలాష్ అక్షయకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని వేడుకుంటూ దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వృద్ధులకు మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయాలని వేడుకుంటూ దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చిన్నపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ఆ దేవుడు కలుగచేయాలని వేడుకుంటూ ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవదాస్ యొక్క దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ దేవదాస్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అదే విధముగా ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ తాతిరెడ్డి మోహన్ సుందర్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రభాకర్, జ్యోతి, దీపు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంజుల రాణి, అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రశాంతి, జోషువా మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును కలుగచేయాలని వేడుకుంటూ షేవియర్ రాజు, రాజీ వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. గోపు బాలరెడ్డి, షౌరెడ్డి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని అదే విధముగా నిఖితా, స్వామ్యాలకు మంచి జీవిత భాగస్వామిని ఆ దేవుడు ప్రసాదింపచేయాలని వేడుకుంటూ దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోసెఫ్, సుజన్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియరాణి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తండ్రి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని వేడుకుంటూ ఫెలిషియా మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్వేత మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బర్తలోమే, లూర్దుమేరి వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని వేడుకుంటూ గాలి ఆరోగ్యరెడ్డి మరియు గాలి అనుష వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తుమ్మ సెబస్టియన్, రజని మరియు దివ్య వారి చదువుల్లో తోడుగా ఉండాలని వేడుకుంటూ USA నుండి పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డి ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. యు పెంటమ్మ 26వ వర్ధంతి సందర్భమున ఆత్మవిశ్రాంతి కలుగచేయాలని వేడుకుంటూ అనిత మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డి ఆనంద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ గాదె చార్లెస్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పోతిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గోగిరెడ్డి, తేజారెడ్డి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ పెట్టించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డి షావరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గాలి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిలారెడ్డి ప్రయాణం చేయించుండగా గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలని వేడుకుంటూ డి సునీల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. పంపమయా పరలోక ఆత్మను నూతనీకరించుము ఈ భువిని. వేచియున్న ప్రభు నీ కోసమే నింపుము మమ్ము నీ ఆత్మతో. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. దేవా శరణం, కర్తా శరణం, రాజా శరణం, యేసయ్యా శరణం. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారము ఎంతోమంది ఉపవాసం ఉంటూ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర శుక్రవారపు ఉపవాస ప్రార్థనకు, దివ్య పూజా బలికి మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మేమందరిని దీవించాలని, మరి ముఖ్యముగా ఈరోజు ఎంతోమంది దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి డివైన్ వాయిస్ అనే ఈ ఛానల్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశాలు కూడా ఆ దేవాతి దేవుడు నెరవేర్చాలని, మనందరి కుటుంబములో దేవుని యొక్క దీవెనలు హేరాళముగా కుమ్మరించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరి యొక్క ప్రార్థనలు యేసుప్రభు యొక్క తిరుహృదయానికి సమర్పించి ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిని సమర్పించుకుందాం. ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలన్నిటిని కూడా ఒప్పుకొని క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ఆ గొప్ప దీవెని అడిగి వేడుకుందాం. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో
క్షణము నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ప్రభువా, మట్టి లాంటి నన్ను నీ రూపములో చేసి ఆ రూపానికి నీ ప్రాణాన్నిచ్చి మీలాగా జీవించాలని ఆశపడి సృష్టించిన దేవా స్తోత్రమయ్యా. నేను మాత్రం మీరిచ్చినటువంటి అందమైన రూపాన్ని నేను చేస్తున్నటువంటి పాపాల ద్వారా చెడగొట్టుకుని నీవిచ్చినటువంటి జీవనాడిని దుష్ట శక్తుల చేతికి అప్పగించి నాశనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎన్నెన్నో మేలులు నా జీవితంలో చేసినప్పటికీ, ఎన్నెన్నో అపాయాల నుండి నన్ను కాచి కాపాడుతూ ఉన్నప్పటికీ, ఎన్నెన్నో సమస్యల నుండి నన్ను రక్షిస్తున్నప్పటికీ నేను మాత్రం తెలుసుకోలేక మీరిచ్చినటువంటి విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాను. ప్రభా, నా పాపములన్నీ కూడా క్షమించి మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభా అని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. 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 జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము తీర్చే జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించెదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటినీ పాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుండి 22 వచనముల వరకు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుండి 22 వచనముల వరకు. అతడు ఇజ్రాయేలీల నుండి 3000 మంది యోధులను ఎన్నుకొని దావీదుని అతని బలగమును పట్టుకొనుటకై అడవి మేకలు వసించు కొండకు తూర్పు వైపుగా ప్రయాణమైపోయెను. అచట త్రోవ చెంత గొర్రెల దొడ్లు కలవు. అని దాపున కొండ గుహ ఉన్నది. సౌలు కాలకృత్యములకై గుహ ప్రవేశించెను. అప్పుడు దావీదు కూడా అనుచరులతో ఆ గుహాంతరముననే దాగియుండెను. సౌలు కంటపడగానే దావీదు బలగము వారు, నేడు శత్రువును నీ చేతికి అప్పగించెదను, అతనిని నీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చునని ప్రవచనము నెరవేరినది కదా అనిరి. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలుకి తెలియకుండగానే అతని ఉత్తరీయును చెంగును కత్తిరించుకొని వచ్చెను. కానీ తర్వాత దావీదు అట్టి పని చేసినందులకు మిక్కిలి చింతించెను. అతడు అనుచరులతో, నా యజమానునకు కీడు తలపెట్టను, రాజునకు ద్రోహము చేయను. అతడు ప్రభువుచే అభిషేకము పొందినవాడు. యావే నన్ను ఈ పాపము నుండి కాపాడునుగాక అనెను. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. అంతటా సౌలు గుహ వెడలి ప్రయాణము సాగిపోవచుండగా దావీదు కూడా గుహ వీడి వెలుపలికి వచ్చి ప్రభు అని సౌలును కేక వేసెను. సౌలు వెనకకి తిరిగి చూచెను. దావీదు నేల మీదికి వంగి సాష్టాంగ నమస్కారము పెట్టెను. అతడు సౌలుతో, దావీదు నీకు కీడు తలపెట్టానని కొండెములు పలుకు వారిని నీవు విస్మరింపనేలా? నేడు ప్రభువు నిన్ను కొండబీలమున నా చేతిలోని వాణినిగా చేసును కదా. అయినను నేను రాజు మీదికి చేయి చేసుకోరాదు. అతడు
ప్రభువు అభిషిక్తుడు అని భావించి చేజిక్కిన నిన్ను చంపక వదిలివేసి తిని ఇది నీకు తేట తెల్లమై ఉండును. పైగా ప్రభు ఇటు చూడుము, నా చేతనున్న నీ ఉత్తరపు చెంగును కనుగొనుము. నీ వస్త్రపు అంచును మాత్రము కత్తిరించి నిన్ను చంపగా విడిచితినని, నేను నీకు కీడు తలపెట్టలేదని, నీపై కుట్ర పన్నలేదని రుజువగుటలేదా? నేను నీకు ద్రోహము చేయలేదు, అయినను నీవు నన్ను వెంటాడి నా ప్రాణములు తీయగోరుచున్నావు. మన ఇరువురికిని ప్రభువే తీర్పరిగా ఉండునుగాక. నా కొరకై ప్రభువు నీపై పగ తీర్చుకొనిన నేను మాత్రము నీ మీద చెయ్యి చేసుకొనను. ఏదో సామెత చెప్పినట్లు దుష్టుల నుండి దౌష్ట్యము పుట్టుచున్నది, అయిననేమి నేను మాత్రము నీ మీదికి రాను. ఇజ్రాయేలు రాజు ఎవరి వెంట పడుచున్నాడు? ఏ పాటి వాడిని తడుముచున్నాడు? ఒక చచ్చిన కుక్కను కదా, ఒక మిన్నలిని కదా. మనకిరువురికి ప్రభువే తీర్పు తీర్చును. అతడే నా వాద్యము చేపట్టి తీర్పు చేసి నీ బారి నుండి నన్ను కాపాడునుగాక అని పలికెను. దావీదు సౌలుతో ఈ మాటలు పలుకుట ముగించగా, సౌలు దావీదుతో ఈ మాటలు నా కుమారుడు దావీదువేనా అని పెద్ద పెట్టున ఏడవసాగెను. సౌలు దావీదుతో, నాకంటే నీవు నీతిమంతుడవు, నేను నీకు కీడు తలపెట్టగా నీవు నాకు మేలు చేసితివి. నేడు నా పట్ల ఎంత ఉదాత్తముగా ప్రవర్తించితివి. యావే నన్ను నీ చేతికి అప్పగించెను, అయినను నీవు నన్ను చంపవైతివి. చేజిక్కిన శత్రువుడెవడైనా పోనిచ్చునా? నాయన, నీవు నాకు చేసిన ఉపకారమునకు ప్రభువు నీకు మేలు చేయునుగాక. నీవు రాజు వగుదువని నాకు నిక్కముగా తెలియను. నీ ఇజ్రాయేలు రాజ్యము స్థిరపడును. కనుక నేను దాటిపోయిన తర్వాత మా వంశీయులను రూపుమాపవని, మా పూర్వుల కుటుంబమున నా పేరు మాపనని యావే పేరిట బాస చేయుము అనెను. దావీదు అట్లే బాస చేసెను. అటు మిమ్మట సౌలు ఇంటికి మరలిపోయెను. దావీదు అనుచరులతో కూడా కొండ గుహలకు వెడలిపోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనతో ఉన్నవాడు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక.
పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఆయన వారికి బొవనెర్గస్ అని పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో ఒక గొప్ప అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సౌలు మరియు దావీదు మహారాజు మధ్య జరుగుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని గమనించినప్పుడు దావీదు మహారాజు మనందరికీ నేర్పిస్తున్నటువంటి సత్యం, శత్రువైన మన ఇంటికి వచ్చినప్పుడు, మన పరిధిలో ఉన్నప్పుడు తప్పకుండా క్షమించి ఆదరించాలి. శత్రువైన మన పరిధిలో ఉన్నప్పుడు, మన ప్రాంతంలో ఉన్నప్పుడు తప్పకుండా వారిని రక్షించవలసినటువంటి బాధ్యత నిజమైనటువంటి దేవుని బిడ్డలకు ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచమంతా కూడా చాలా వరకు కక్షలతోనూ పగలతోనూ అనేక ద్వేషభావాలతో నిండిపోయింది. ఎవరైనా మనకి హాని చేస్తే వారికి తిరిగి 2 అంతలు హాని చేసేంత వరకు మన మనస్సు కుదుట పడదు. ఏదో విధంగా వారికి హాని జరిగించాలి, ఏదో విధంగా వారి పేరు చెడగొట్టాలి, ఏదో విధంగా వారికి బాధ కలిగించాలన్నదే మానవులుగా మనలో చాలామందిమి ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం. కానీ దేవుని బిడ్డలు, ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి బిడ్డలలో ప్రత్యేకమైనటువంటి దైవ లక్షణాలు ఉంటాయి. ఈరోజు సౌలు మహారాజు మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూవేలు 24వ అధ్యాయము 3 నుంచి 21 వరకు మనం గమనించినట్లయితే, సమూవేలు ప్రవక్త దావీదు మహారాజుని రాజుగా నియమించిన తరువాత సౌలు మహారాజుకి కొంచెం బాధ కలుగుతుంది. సౌలు మహారాజు దావీదు పట్ల కొంచెం ఈర్ష్య కలిగి ఉంటాడు. తనకంటే, దావీదు కంటే అన్ని విధాలుగా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి సమూవేలును పక్కన పెట్టి చేతగాని గొర్రెల కాపరి అయినటువంటి దావీదును అభిషేకించారే అనే ఉద్దేశముతో మరి సౌలు మహారాజు మరి అనేక విధాలుగా మరి దావీదు పట్ల కోపాద్వేషముతో జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు సమయము చూసి ఇశ్రాయేలు ప్రజలలోనే యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి 3000 మంది సైనికుల వరకు
ఆయన పోగు చేసుకుని దావీదు మహారాజు మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక ప్రాంతానికి వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు గొర్రెల కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సొరంగంలో దాక్కుని విశ్రాంతి తీసుకుంటాడు. అదే సమయంలో ఈ వార్త గమనించినటువంటి దావీదు తన అనుచరులతో అక్కడికి ప్రయాణమై వెళుతూ ఉంటాడు. చివరికి సౌలు మహారాజు దావీదు యొక్క తనకు సంబంధించినటువంటి ప్రాంగణములోనే ఉండటం, ఆ అరణ్యములోనే ఉండటం దావీదు మహారాజు తన అనుచరులు గమనిస్తారు. ఇది గమనించి దావీదు మహారాజు యొక్క అనుచరులు దావీదు రాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు: మన శత్రువు మన చేతికి అప్పగించబడ్డాడు, తన గోతినే తను తవ్వుకుంటూ మన మధ్యలో మన చేతుల్లో దొరికిపోయాడు, ఇతనిని మనం ఇష్టం వచ్చినట్లు హింసిద్దామని దావీదు మహారాజు యొక్క అనుచరులు దావీదుకు చెబుతూ ఉంటే, దావీదు చెప్పినటువంటి మాట, శత్రువైన మన ప్రాంగణానికి వచ్చినప్పుడు అతనికి హాని కలిగించటం మానవత్వం, కానీ అతనిని కాపాడి సంరక్షించటం దైవత్వం. మనం దేవుని చేత ఎన్నుకోబడినటువంటి బిడ్డలం. అలాగే సౌలు మహారాజు కూడా దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. అతని మీద చెయ్యి పడితే మన రాజ్యమే పతనమైపోతుంది. కోపము, పగ, పక్షులు అన్నీ కూడా పక్కన పెట్టి ఆయనను మనము కాపాడుదామని దావీదు మహారాజు తన సైనికులతో సేవకులతో చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది మనలో ఇలాంటి మంచి మనసును కలిగి ఉన్నాం? ఎవరైనా మన ఇంటికి మన సహాయం కోరి వచ్చినప్పుడు మనం ఏం చూస్తాము ఆ మనిషిలో అంటే, ఆ మనిషి మనకు చేసినటువంటి అన్యాయాన్ని, మోసాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి పట్ల కోపాన్ని, పగను కలిగి మన దగ్గర ఆ వస్తువు ఉన్నప్పటికీ, మనం ఆ వ్యక్తికి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పటికీ చేయకుండా నిరాకరిస్తాం, పైగా తిట్టి పంపిస్తూ ఉంటాం. ఇది అందరూ చేసే పని, సర్వసాధారణంగా ప్రతి మనిషి కూడా చేసే పని, ప్రతి మనిషిలో ఉన్నటువంటి లక్షణం. మరి దేవుని బిడ్డలుగా కొనియాడబడుతున్న మనం, దేవుణ్ణే మన రక్షకునిగా, మన జీవితానికి ఒక సువార్తికుగా స్వీకరించినటువంటి మనం ఆయన బాటలోనే జీవిస్తాం, ఆయన యొక్క మాటల ప్రకారం నడుస్తామని, ఆయన బాటలోనే నడుస్తామని మాట ఇచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించి క్రీస్తుని మన జీవితానికి రక్షకుడిగా అంగీకరించి వెళుతున్నటువంటి మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? క్షమించే మనస్తత్వం ఉండాలి, శత్రువుల కోసం ప్రార్థించే మనస్తత్వం ఉండాలి, శత్రువులను సంరక్షించే లక్షణం మనకు ఉండాలి. ఇది ఈరోజు మొదటి పట్టణంలో దావీదు మహారాజు ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం. దేవుని బిడ్డగా మనం కొంచెం ముఖ్యమైనటువంటి విలువలను కలిగి జీవించాలి, దైవీకమైనటువంటి విలువలను మనం కలిగి జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువుల మీద పోరాడి మన బలాన్ని చూపించి వాళ్ళని జయించిన దానికంటే శత్రువుల మీద ప్రేమను చూపించి ప్రేమతో మనం వాళ్ళని సంపాదించుకున్నట్లయితే జీవితకాలం వారిని మనం పొందుకున్న వాళ్ళం అవుతాం. జీవితకాలం వాళ్ళ మనస్సులను మార్చి మంచి వాళ్ళుగా చేసిన గొప్ప అర్హత, అదృష్టం మనకే దక్కుతుంది. అయితే సౌలు మహారాజుకి సత్యాన్ని తెలుసుకున్నాడు. దావీదు మహారాజులో ఉన్న మంచి జ్ఞానాన్ని, మంచి గుణాన్ని గుర్తించినటువంటి సౌలు మహారాజు దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి ప్రణామం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు నిజంగా దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తివి. నేను ఈ లోకానుసారం
ఆలోచించినటువంటి వ్యక్తిని. అందుకనే పగతో అసూయతో నేను నిన్ను చంపాలని వచ్చిన నీవు మాత్రం నీ చేతికి నేను దొరికినా, నీ ఆధీనములో నేను ఉన్నప్పటికీ నీవు నన్ను చంపకుండా వదిలిపెట్టేశావు అని పశ్చాత్తాపపడి ఆయన ముందు మోకరించి క్షమించమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువుని ప్రేమతో క్షమించడం ద్వారా మిత్రునిగా మార్చుకున్నాడు దావీదు మహారాజు. మనము కూడా మన దైనందిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధాలు, చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి క్షమించి సర్దుకుపోయినట్లయితే మనము కూడా శత్రువులను మిత్రులుగా మార్చుకునే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. ఎంతకాలం అండి, ఎంతకాలము పగ అసూయలతో జీవిస్తాం? ఎన్ని రోజులు జీవిస్తాం? మన జీవితానికే గ్యారంటీ లేదు. ఈ రోజున్న వాళ్ళు రేపు ఉండటం లేదు, రేపున్న వాళ్ళు ఎల్లుండి ఉండటం లేదు. జీవితం అంతా పగ అసూయ గొడవలతో శాంతి సమాధానము లేకుండా జీవిస్తూ ఉంటే ఎప్పుడు నీ జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తాం? ఎప్పుడు మన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాం? మాట్లాడటం ఈజీ, క్షమిస్తున్నానని ప్రార్థన చేయటం ఈజీ, కానీ జీవించటం కష్టం. అది మన జీవితంలో మనకు దొరకాలని ప్రార్థన చేయాలి. గ్యారంటీ లేనటువంటి జీవితంలో కోపాలు పగలు అసూయలు పెట్టుకొని మనశ్శాంతి లేకుండా జీవించిన దానికంటే క్షమించి బతికిన 2 రోజులైనా బతికిన 1 రోజు అయినా సంతోషంగా బ్రతకటం చాలా విలువైనది అని దేవుడి రోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి మంచి మనసును మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13 నుంచి 19 వరకు చూసినట్లయితే యేసు ప్రభు తన సువార్త కార్యాన్ని ముందుకు నడిపించటం కోసం, యేసు ప్రభు తాను పెట్టుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా మనందరి కోసం నిర్వర్తించడం కోసం 12 మంది శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. అపోస్తులు అని పేరు పెడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడో 2022 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఈ మహా ప్రేమ సైన్యం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దుష్ట శక్తులను, ఆటంక శక్తులను, అనారోగ్య శక్తులను తరిమి కొట్టడానికి యేసు ప్రభు ప్రారంభించినటువంటి ఈ ప్రేమ ఉద్యమం ఈరోజు ప్రపంచ నలుమూలలోనికి ఈ 12 మంది అపోస్తుల ద్వారా అది వ్యాప్తి చెందింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు 12 మంది శిష్యులను మనందరి మధ్యలో ఉండటానికి, మనందరికీ ఆయన ప్రేమను పంచడానికి 12 మంది ద్వారా ప్రారంభించాడు. తర్వాత 72 వరకు చేరుకుంది. ఈరోజు ఆ 72 పని మాత్రమే కాదు, ఆ 12 మంది శిష్యుల పని మాత్రమే కాదు, మనమందరం కూడా మరో క్రీస్తుగా, ఆయన యొక్క అనుచరులుగా, ఆయన యొక్క అపోస్తులుగా మనం కూడా జీవించాలి అని మన మీద నమ్మకాన్ని పెట్టుకుని ఆయన మరణించాడు. మన మీద నమ్మకాన్ని పెట్టుకొని మరణాన్ని జయించి సదా మనకు తోడుగా ఉండటానికి ఆయన సజీవ దేవునిగా ఉన్నాడు. మన మీద నమ్మకాన్ని ఆశలను పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుని మనకు సహాయముగా ఉంచి మనల్ని సదా కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త పరిచర్య అనేది కేవలం 12 మంది అపోస్తుల పని మాత్రమే కాదు, 72 మంది శిష్యుల పని మాత్రమే కాదు, గురువులు యాజకుల పని మాత్రమే కాదు, కొంతమంది సేవకుల పని మాత్రమే కాదు, జ్ఞానస్థానము పొందిన, ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్త ప్రచారం. మనకు తగిన విధముగా, మనకు తగిన రీతిలో కొంతమంది వాక్యాన్ని పట్టుకుని సువార్తను బోధిస్తారు, మరికొంతమంది వారి జీవిత విధానము ద్వారా సువార్తను బోధిస్తారు, మరికొంతమంది మంచి క్రియల ద్వారా, దాన ధర్మాల ద్వారా, పుణ్య కార్యాల ద్వారా సువార్తను బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క సువార్తను బోధించాలి అని ఆయన మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బాధ్యతను నిర్వర్తించే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని
ఈరోజు ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని ఉన్నటువంటి ప్రతి బిడ్డను హేరాళముగా దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ శుక్రవారం ఉపవాస దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు, బాధలు తొలగించమని వేడుకుంటూ ఉన్నా. ఆమేన్. ఓ దివ్య కారుణ్య ప్రభువా, మా అందరి మీద కనికరాన్ని చూపించి కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజాబలి సమర్పించినటువంటి ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజాబలి స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, డివైన్ వాయిస్ ఐసి అని ఈ ఛానల్ను అనేక విధాలుగా ప్రోత్సహించి చేదోడు వాదోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈ డివైన్ వాయిస్ ఐసి అని ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. స్తోత్రం. ఈ కుటుంబాల్లో అనారోగ్యముతో ఎంతమంది బాధపడుతున్నారో మీకు మాత్రమే తెలుసు. ఓ పరమ వైద్యుడా, బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. విదేశాల్లో నుండి ఎంతో మంది దివ్య పూజాబలలో పాలు పంచుకుంటూ ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటూ, అనేక శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఓ పరమ వైద్యుడా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాధి నుండి బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచమని, ప్రతి బిడ్డను దీని నుండి విడుదల దయచేయమని, మంచి ఆరోగ్యముతో దీవించమని వేడుకుంటాం. సంతానం లేని బిడ్డలకు సంతాన వరాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఆర్థిక సమస్యల నుండి బాధపడుతున్న వారికి మంచి విడుదలను, మార్గాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఓ ప్రభా, మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు వీసాలను మీరే సిద్ధము చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, అనేకమైనటువంటి సమస్యలతో, అనేకమైనటువంటి బాధలతో, అనేకమైనటువంటి అనారోగ్య శక్తులతో బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను మీరే తాకి స్వస్థపరచమని ఈ దివ్య పూజాబలి ద్వారా ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి దీవించి వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలను తొలగించి మీ బిడ్డలకు ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకును దేవా దయతో నన్ను, చేకును దేవా దయతో నన్ను దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరుల, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజమున కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజమున కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగు నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నొందునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఓసానా. ప్రభు నామంన వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఓసానా. ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమై మనందరి ఆశయాలను నెరవేరుస్తున్న సమయం. విశ్వాసంతో చేతులు జోడించి ఈ పవిత్రమైనటువంటి సమయంలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటివో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఐసి అనే ఈ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలుల్లో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. దివ్య పూజా బలులు పెట్టించిన ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజా బలుని స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఏరాళముగా దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని అడిగిన ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతను, విడుదలను దయచేయమని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. అందరు కూడా రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకము మందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపండి. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీళ్ళోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయ్యనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరికి లోకానికి వచ్చి మరణించి మరణాన్ని జయించిన ఆ గొప్ప సజీవ దేవుడు, ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధ ఆరోగ్యములు దయచేయనుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను, డివైన్ వాయిస్ ఐసీ అనే ఈ ఛానల్ను ఎంతో ప్రోత్సహించి అనేక విధాలుగా సహకరించి దీన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసీ అనే ఈ ఛానల్, తెలుగులో దైవస్వరం అనే ఈ ఛానల్ను మనందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకై ప్రారంభించబడింది. మీ అందరి ప్రోత్సాహముతో, మీ అందరి ప్రార్థనతో దీనిని ప్రారంభించాం. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసములో బలపడాలి అని, దేవునికి దగ్గరగా జీవించాలి అని, ప్రభు దీవెనలు పొందుకుని జీవించాలి అని దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము. కాబట్టి ఈ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లోనికి వెళ్ళి డివైన్ వాయిస్ ఐసీ అని టైప్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు వాగ్దానాలతో ఈ ఛానల్ మీ ఇంటికి వస్తుంది. అలాగే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటలకు జరుగుతున్న దివ్య పూజా బలులు కూడా మరి ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. కాబట్టి మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 2 రోజులు దివ్య పూజా బలులు సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు ముందు రోజుగానే మీ ఉద్దేశాలను పంపించినట్లయితే అక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి పంపించినట్లయితే మరి శుక్రవారము మరియు మంగళవారాలలో ప్రత్యక్ష ప్రసారంలో మీ పేర్లు చదివి
మీ పేర్లలో దివ్య పూజా బలులు పెట్టించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులు కూడా పంపించండి. అలాగే ఈ ఛానల్ కోసం, ఈ ఛానల్ ముందుకు నడిపించడానికి సహాయపడుతున్నటువంటి ప్రతి కుటుంబం కోసం, మరి మా బృందం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మనందరినీ హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనసు ఏక హృదయము కలిగి శాంతి సమైక్యత భావములతో జీవించునట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి.